नलगुंडा डीएसपी के शिवराम रेड्डी ने सहाफियों से बात करते हुए बताया कि जिले पुलिस ने किसानों की शेरी गंदम के दरख्त चोरी करने वाले बैन रियासती गिरोह का पर्दाफाश करके 3 मुलजिमान को गिरफ्तार कर लिया, जबकि 3 दीगर फरार हैं। उन्होंने बताया कि जिला मौजूद पुलिस शरद चंद्र पवार की हिदायत के मुताबिक डीएसपी के शिवराम रेड्डी की निगरानी में 4 टीमें तश्कील दी गई थी। उसी के सिलसिले में आज सुबह 6 बजे जब चेकिंग के दौरान 3 मोटर बाइक सवार पुलिस को देखकर फरार होने की कोशिश कर रहे थे, जिसको बारहरा पुलिस ने गिरफ्तार कर लिया और जिनके कब्जे से 3 रैम, 3 डंडे, एक फिक्सिंग वायर काटने की मशीन, एक एक्सल ब्लेड, 3 मोबाइल फोन और 2 बाइक जब्त किए गए। उन्होंने बताया कि ये मुलजिमान के खिलाफ मुख्तलिफ पुलिस स्टेशनों में 6 मुकदमा दर्ज है और उन्होंने इंकशाफ किया कि मुलजिमान ने नलगुंडा जिले के मुख्तलिफ मंडलों में जुमला 166 शीरी गंदम के दरख्तों के फूल चोरी किए, जिससे किसानों को तकरीबन 1.66 करोड़ रुपए का नुकसान हुआ। जिला मुख्य पुलिस शरद चंद्र पवार ने कार्रवाई में हिस्सा लेने वाली टीम सीआई आदि रेड्डी, एसआई राजू रेड्डी, एसआई सईद बाबू और दीगर अफसरान को उनकी कारकर्दगी पर मुबारकबाद दी। గత 2 నెలలుగా నల్లగొండ పరిసర ప్రాంతంలో అదేవిధంగా సికింద్రాబాద్లో మేడ్చల్ల చుట్టుపక్కల కూడా శ్రీగంధపు చెట్లను దొంగతనం జరుగుతున్నాయి. దీని సమాచారము కనగల్ మండలంలోని తిమ్మనగూడెంలో ఉన్నటువంటి చిలుక విద్యాసాగర్ రెడ్డి అతని తోటలో శ్రీగంధం చెట్లు నరికినారని చెప్పేసి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది 39 నాడు. ఆ ఫిర్యాదు మేరకు కనగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడము, తర్వాత అదేవిధంగా చుట్టుపక్కల మన సిరిదేపల్లి చెండూరు మండలము, గుర్రంపూడి మండలము, నల్గొండ రూరల్ పరిధిలో, అదేవిధంగా నార్కడపల్లి పరిధిలో మన దగ్గర మొత్తము 6 కేసులు నమోదైనాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము చెండూరు సిఐ ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తము 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. కనగల్ ఎస్ఐ రాజీవ్ అండ్ చెండూరు ఎస్ఐ వెంకన్న, రూరల్ ఎస్ఐ సైదాబాబు వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం 4 టీములు ఏర్పాటు చేసి ముఖ్యంగా గత దాదాపు 10 సంవత్సరాలుగా పెంచుకుంటున్నటువంటి శ్రీగంధం చెట్లను రైతులు నరుక్కొని పోవడము, అది ఎంతో లాభాలు వస్తాయన్న ఆశతోని వాళ్ళు తోటలను వేయడము, అటు వాటిని నష్టపరచడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ వచ్చి సార్ను కలవడము, మమ్మల్ని కలవడం చేయడం వల్ల ఖచ్చితంగా వీటిని డిటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో సార్ ఆదేశానుసారము మేము టీమ్స్ ఏర్పాటు చేయడము. ఈ క్రమంలో ఈరోజు ఎర్లీ అవర్స్ కనగల్లు మండలంలో ఎస్ఐ గారు రాజీవ్ వారి ఆధ్వర్యంలో వారి టీము రంగారెడ్డి బంగ్లా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో 2 మోటార్ సైకిళ్ళ పైన మొత్తం 3 వ్యక్తులు వీళ్ళని చూసి రివర్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళు వెంటబడి పట్టుకోవడము, వాళ్ళని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళు హిందీలో మాట్లాడము, ఆ తర్వాత వాళ్ళ దగ్గర రంపాలు ఉండము, గొడ్డలు ఉండము గమనించి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే, పూర్తి స్థాయిలో విచారిస్తే వాళ్ళు సిరిగంధపు చెక్కలకు దొంగతనానికి వెళ్ళాము. ఈరోజు జనాలందరూ ఉన్నారు కాబట్టి అక్కడ మేము కటింగ్ చేయలేకపోయామని చెప్పి గతంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి నేను చెప్పినటువంటి 6 నేరాలు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా వీరు ఇక్కడే కాకుండా గతంలో కూడా సికింద్రాబాద్ చుట్టుపక్కల కూడా నేరాలు చేసి మన నేరస్తులు ఎవడైతే ఉన్నారో అన్నాబాబు లక్ష్మణ్ గైక్వాడ్, ఇతను మహారాష్ట్ర స్టేట్లో ఉంటాడు. ఇతను షిరిడి సమీపంలో ఉంటాడు. ఇతను ఇతను మిగతా వాళ్ళు A2 దివానా, A2 దద్దా సింగ్, A4 వచ్చేసి మజాన్, A5 జవాన్, A6 అజుబా. వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళ ఫ్యామిలీస్తో పాటు బేసిక్గా వీళ్ళు వచ్చేసి ఖట్నా జిల్లాకు చెందిన వాళ్ళు, ఖట్నా పున్నా జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా రుద్రాక్షమాలలు మరియు పూసలు అమ్ముకొని బతుకుతుంటారు. వీళ్ళు A2 to A6 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీస్తో పాటు చుట్టుపక్కల గుడారాలు వేసుకొని రుద్రాక్షమాలలు పూసలు అమ్ముకునే క్రమంలో A1 వీళ్ళకు సికింద్రాబాద్ ఏరియాలో పరిచయమై 3 నెలల క్రితం పరిచయమై మీరు ఎన్ని రోజులు ఈ పూసలు అమ్ముకుంటారు, ఈ రుద్రాక్షమాలను అమ్ముకుంటే మీరు ఏం జీవిస్తారని చెప్పి ఇక్కడ కొన్ని ఇవి ఉంటాయి, మన గంధం చెట్లు ఉంటాయి, శ్రీగంధం చెట్లు ఉంటాయి. వాటిని అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి, మీరు బాగుపడొచ్చని వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళను
ఇండ్యూస్ చేయడం వల్ల వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళు తోటలను ఐడెంటిఫై చేసుకొని వాటిని కట్ చేసి అతనికి సికింద్రాబాద్లో అప్పచెప్పడం జరుగుతుంది. 3 నెలల క్రితం సికింద్రాబాద్లో చేసిన నేరాలన్నింటినీ కూడా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల చేసిన వాటిని కూడా 35 నుంచి 40 కిలోల వరకు అప్పచెప్పినామని తెలియపరిచారు. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర కూడా టోటల్గా 40 కేజెస్ వరకు షాగా అని వెళ్తుంది. అందులో కట్ చేసిన తర్వాత ఏపుగా పెరిగిన తర్వాత అందులో షాగా పూర్తిగా కట్ చేస్తే లోపల ఇంటర్నల్గా షాగా వెళ్తుంది. దాన్ని తీసుకొని కేజీల వారీగా వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి సికింద్రాబాద్లో అతనికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇక్కడ 40 కిలోలు, అక్కడ కూడా దాదాపు 40 కిలోల వరకు అప్పచెప్పారు. అయితే ప్రస్తుతం మనకు 3 దొరికారు. A2, A3, A4 ముగ్గురు. మిగతా A5, A6 అదేవిధంగా మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్, ఈ క్రైమ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి మహారాష్ట్ర చెందినవాడు అన్నాబాబు లక్ష్మణ్ గైక్వాడ్. ఇతను కూడా పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా త్వరలో పట్టుకుంటాం మేము. వీళ్ళ వద్ద నుంచి మనము ఇప్పుడు శ్రీగంధపు మొద్దులు ఒక 11 మొద్దులను స్వాధీనపరచుకోవడం జరిగింది. దొంగతనానికి ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా వీళ్ళు శ్రీగంధం చెట్లకు కట్ చేయడానికి రంపాలు, 3 రంపాలు, 2 గొడ్డన్లు, ఫెన్సింగ్ వైర్ కట్ చేసే ఒక కట్టర్ ఉన్నది వాళ్ళ దగ్గర, అది కూడా తీసుకోవడం. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ ముగ్గురిని ప్రస్తుతము రిమాండ్కు తరలిస్తున్నాము. మిగిలిన ముగ్గురిని కూడా A1 అండ్ A5, A6ను కూడా త్వరలో పట్టుకుంటాము. ఈ కేసును సిఐ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న 3 ఎస్ఐలు, మరి అదేవిధంగా రమేష్, జానకిరాములు, తిరుమలేష్, శ్రీకాంత్, రాజు, బాలకోటి, వీళ్ళందరూ శంకర్, శేఖర్, సురేష్, రమేష్, వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా మా సిబ్బంది అందరూ కూడా 4 బృందాలుగా విడిపోయి వీళ్ళను చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. దీని విలువ వచ్చేసి దాదాపు ఇప్పుడు మొత్తం టోటల్గా 166 చెట్లు, శ్రీగంధపు చెట్లు 166 చెట్లను వీళ్ళని కట్ చేయడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో షాగా వచ్చిన చెట్లు 40 వరకు ఉన్నాయి. అవి అంటే అవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా చెట్లు వచ్చి చిన్న చిన్న చెట్లు. ఫ్యూచర్లో ఇవి 20-25 సంవత్సరాలు పెరిగితే ఒక్కో చెట్టు ఖరీదు 2.5 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటుంది. ఇప్పుడు పెరిగిన లెక్క చేస్తే మనకు రైతులు చెప్పేదాన్ని బట్టి, ఇక్కడ మార్కెట్లో ఇప్పుడున్న దాన్ని బట్టి అంచనా వేస్తే ఒక చెట్టు 1 లక్ష రూపాయలు ఉంటుంది యావరేజ్గా. అట్లా తీసుకుంటే మనకు 1,66,00,000 వరకు నష్టం జరిగింది ఇప్పుడు రైతులకు. కేవలము 35 నుంచి 40 కేజీలు మాత్రమే అందులో షాగా వచ్చింది. దాన్ని తీసుకొని వాళ్ళు గంధం తయారు చేయడానికి అతను ఎక్కడ ఎవరికి అమ్ముతున్నాడని లక్ష్మణ్ గైక్వాడ్ A1 దొరికితే మాత్రం మనకు తెలుస్తుంది. వాళ్ళని కూడా A1, A5, A6 కూడా త్వరలో పట్టుబడి చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.